ఎవ్రీవన్, సత్యదేవ్ యాక్ట్ చేసిన కృష్ణమ్మ మూవీ ఎలా ఉందంటే అసలు అరాచకం చెప్పుకోవచ్చు. ఫుల్ రివ్యూ చెప్పే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే అసలు మూవీ ఉంది భయ అరాచకం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ కానీ, ఆ బీజిఎమ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్ అనిపించింది మనకి. ఆ లవ్ ట్రాక్ కానీ ఆ మన మూవీ స్టోరీలో వెళ్ళడానికి కొద్దిగా టైం పట్టింది. కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే అసలు మన నోట్లో నుంచి మాట కూడా రాదు. కళ్ళు రెండు ఇట్లా పెట్టుకొని చూస్తారు మూవీలో. నేను పక్కా చెప్తున్నాను, మనం పెట్టిన డబ్బులతో వర్త్. ఇంకా మూవీ స్టోరీకి వెళ్తే అసలు మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందంటే, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ అనాథులే. వీళ్ళు ఏదో పని చేయడానికి వస్తారు. వీళ్ళని పోలీస్ పట్టుకొని లేనిపోని కేసులో ఇరికిచ్చిన తర్వాత వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. మన అన్ని మూవీస్ చూస్తాం, మ్యాక్సిమం అన్ని మూవీస్లో రివెంజ్ తీర్చుకోవడానికి చూస్తారు. కానీ రివెంజ్ కన్నా ఒక మెట్టు ఎగస్ట్రా ఎక్కినట్టయితే ఈ మూవీ ఫీలింగ్ అయితే మనకు అనిపించింది. మరి మీరైతే వర్త్గా వెళ్ళి చూడండి. మూవీ అయితే ఎక్స్ట్రా ఉండబోతుంది. సత్యదేవ్ యాక్టింగ్ అయితే మామూలు ఉండదు. ఎందుకంటే గాడ్ ఫాదర్ కానీ ఆయన వాయిస్కే పెద్ద ఫ్యాన్ నేను. అసలు ఆ వాయిస్ అయితే బేస్ వచ్చింది. ఎంత పెద్ద యాక్టర్నైనా డామినేట్ చేసి ఎంత క్రేజ్ ఉంటుంది ఆయనకి. ఇంకా లవ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. లవ్ ట్రాక్ అంత అనిపించదు. ఎందుకంటే మనకి ఏదో లవ్ ట్రాక్ ఏం గుర్తొచ్చింది, మన చిన్నప్పుడు కొద్దిగా జరిగితే ఇన్సిడెంట్స్ అవి కొద్దిగా గుర్తొచ్చింది. కానీ బీజిఎం ఉంది భయ. అసలు ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, సాంగ్స్ కానీ ఉన్నాయి భయ. మ్యాడ్లీ అని చెప్పుకోవచ్చు. నాకైతే సత్య